నమస్కారం. ఈరోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మాస శివరాత్రి రోజు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేస్తే చాలా మంచిది. శివాలయంలో కూడా ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా మామూలుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. శివాలయంలో మామూలు ప్రదక్షిణల కంటే చండీ ప్రదక్షిణ అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే, చండీ ప్రదక్షిణ గురించి ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్. అంటే ఎవరైనా సరే శివాలయంలో ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే త్రింశత్ సహస్ర సంఖ్యాక 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. అయితే చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి? శివాలయంలో చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు? అసలు దీన్ని చండీ ప్రదక్షిణ అని ఎందుకంటారు? ఈ విషయాలు మనం పరిశీలించినట్లయితే, పరమేశ్వరుడు ఉండేటటువంటి ఆలయంలో పరమేశ్వరుడి నిర్మాల్యం కానీ ప్రసాదం కానీ మొత్తం కూడా చండీశ్వరుడికే చేరుతుంది. అందువల్ల చాలామంది శివాలయం నుంచి ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదని చెప్తూ ఉంటారు. అయితే చండీశ్వరుడు శివాలయంలో ఉంటే ఆయనకే ఆ ప్రసాదం మీద అధికారం ఉంటుంది, నిర్మాల్యం మీద అధికారం ఉంటుంది. అటువంటప్పుడు ఆ ప్రసాదం నిర్మాల్యం ఆయనకి చూపించి మనం గృహానికి తెచ్చుకోవచ్చు. శివాలయంలో శివ నిర్మాల్యం మొత్తం కూడా చండీశ్వరుడి అధీనంలో ఉంటుంది కాబట్టి ఆ చండీశ్వర ప్రతిష్ఠ శివాలయంలో ఉంటుంది. కొన్ని శివాలయాల్లో చండీశ్వరుడు ఉండడు. అటువంటి శివాలయాలలో సోమసూత్రాన్ని చండీశ్వర స్థానంగా భావించాలి. సోమసూత్రం అంటే ఏంటంటే, శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేక జలం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం గుండా బయటికి వస్తుంది. దాన్ని సోమసూత్రము అంటారు. చండీశ్వరుడు లేని ఆలయాల్లో సోమసూత్రాన్ని చండీశ్వర ప్రదేశంగా భావించుకోవాలి. చండీ ప్రదక్షిణ అంటే అర్థం ఏంటంటే, శివాలయంలో చండీశ్వరుడి దగ్గర నుంచి ప్రారంభించి ధ్వజస్తంభం ద్వారా ప్రదక్షిణలు చేస్తూ మళ్ళీ చండీశ్వరుణ్ణి దాటకుండా చేసే ప్రదక్షిణ కాబట్టి దీన్ని చండీ ప్రదక్షిణ అనే పేరుతో పిలుస్తారు. అంటే చండీ ప్రదక్షిణ ఎలా చేయాలంటే, సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ, క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ ఎలా అయినా ప్రదక్షిణ చేయవచ్చు. కానీ చండీ ప్రదక్షిణలో ఉన్న నియమం ఏంటంటే, శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు చండీశ్వరుణ్ణి దాటి ప్రదక్షిణ చేయకూడదు. ఒకవేళ చండీశ్వరుడు లేకపోతే సోమసూత్రాన్ని దాటి ప్రదక్షిణ చెయ్యకూడదు. ఈ నియమం పాటించాలి. అయితే అసలు చండీ ప్రదక్షిణ ఎలా చేయాలి? దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే, శివాలయంలో గర్భగుడిలో పరమేశ్వరుడు, ఎదురుగా నంది, గర్భగుడి బయట ధ్వజస్తంభము ఉంటాయి. అలాగే మనకి కుడివైపు చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడు లేకపోతే అక్కడ సోమసూత్రం ఉంటుంది. సోమసూత్రాన్ని చండీశ్వర స్థానంగా భావించుకోవాలి. అలాగే నందీశ్వరుడి దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది. నందీశ్వరుడు ఉన్న ప్రదేశాన్ని ధ్వజస్తంభ ప్రదేశంగా భావించుకోవాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే, చండస్థానేతు సంకల్ప్య వృషభౌదౌ ప్రదక్షిణం వృషంచండం వృషంచైవ సోమసూత్రం పునర్వృషం చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం అని శాస్త్రం చండీ ప్రదక్షిణ గురించి చెప్పింది. దీని అర్థం ఏంటి అంటే, ఎలా చేయాలి చండీ ప్రదక్షిణ అంటే, శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు మొట్టమొదట శివాలయంలో చండీశ్వరుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అక్కడికి వెళ్ళి నిలబడండి. అక్కడి నుంచి చండీ ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ చండీశ్వరుడు లేకపోతే శివాలయంలో సోమసూత్రం ఎక్కడుందో చూసుకోండి. గర్భగుడిలో శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం బయటకు వచ్చే ప్రదేశం సోమసూత్రం ఎక్కడుందో చూసుకోండి. ఆ సోమసూత్రాన్ని చండీశ్వర ప్రదేశంగా భావించుకోవచ్చు. ఆ చండీశ్వరుడి దగ్గర నుంచి ప్రదక్షిణ ప్రారంభించాలి. చండీశ్వరుడి దగ్గర లేదా చండీశ్వరుడు లేకపోతే సోమసూత్రం దగ్గర నిలబడి అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. మళ్ళీ ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడి దగ్గరకు రావాలి. అక్కడికి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అంటే చండీశ్వరుడి దగ్గర ప్రారంభమై ధ్వజస్తంభం ద్వారా మళ్ళీ చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళాలి. చండీశ్వరుడు లేకపోతే సోమసూత్రం దగ్గర ప్రారంభమై ధ్వజస్తంభం ద్వారా సోమసూత్రం దగ్గరకు వెళ్ళాలి. అలా ఒక ప్రదక్షిణ పూర్తయిపోయిన తర్వాత ఇక చండీశ్వరుణ్ణి దాటకూడదు, దాటి ప్రదక్షిణ చేయకూడదు. అందువల్ల మిగిలిన ప్రదక్షిణలు ఎలా చేయాలంటే చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు,
మళ్ళీ చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు. ఇలా సవ్య అపసవ్య దిశలు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉండాలి. ఇదే చండీ ప్రదక్షిణ. మొట్టమొదటిసారి మాత్రం చండీశ్వరుడి దగ్గర ప్రారంభమై చండీశ్వరుడి దగ్గరికి రావాలి, లేదా సోమసూత్రం దగ్గర ప్రారంభమై సోమసూత్రం దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆ చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు, మళ్ళీ చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు. అలా సవ్య అపసవ్య దిశలలో తిరుగుతూ ఉండాలి. ఎన్నిసార్లు తిరగాలి? ఇప్పుడు చిన్న ప్రదక్షిణను ఒక ప్రదక్షిణగా తీసుకోవాలి. అంటే చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం దాకా వస్తే ఒకటి అయిపోయినట్టు, మళ్ళీ ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు వస్తే ఇంకొక ప్రదక్షిణ అయిపోయినట్టు, మళ్ళీ చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం వస్తే ఇంకొక ప్రదక్షిణ అయిపోయినట్టు, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు వస్తే ఇంకొక ప్రదక్షిణం అయిపోయినట్టు. అలా 7 సార్లు తిరగాలి. మొట్టమొదటి ప్రదక్షిణ మాత్రం చండీశ్వరుడి నుంచి చండీశ్వరుడి వరకు పూర్తిగా తిరగాలి. ఆ తర్వాత 7 చిన్న ప్రదక్షిణలు, చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు, చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభం, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు. క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు 7 చిన్న ప్రదక్షిణలు చేయాలి. 7 + 1 8 అయిపోతాయి. 8 అయిపోయేసరికి అందరూ ధ్వజస్తంభం దగ్గర ఉంటారు. ధ్వజస్తంభం నుంచి శివాలయంలోకి ఎడమ వైపు నుంచి ప్రవేశించాలి. అది 9వ ప్రదక్షిణ. ఒక పెద్ద ప్రదక్షిణ, 7 చిన్న ప్రదక్షిణలు, ఆ తర్వాత శివాలయం లోపలికి వెళ్ళే ప్రదక్షిణ. మొత్తం కలిపితే 9 ప్రదక్షిణలు ఉంటాయి. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే నవప్రదక్షిణోపేతం యం కుర్యాచ్చ ప్రదక్షిణం అంటుంది శాస్త్రం. అంటే ఒక చండీ ప్రదక్షిణలో 9 చిన్న చిన్న ప్రదక్షిణలు ఉంటాయి. అవి చేయటం ద్వారా 30 సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేది. 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. ఇలా మాస శివరాత్రి ప్రదోష కాలంలో చండీ ప్రదక్షిణ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. చండీ ప్రదక్షిణ చేయటం చాలా సులభం. ఒకే ఒక్క నియమం పాటించాలి. ఆ నియమం ఏంటంటే చండీశ్వరుడిని దాటకుండా ప్రదక్షిణ చెయ్యాలి. ఇంకొక నియమం ఏంటంటే చండీశ్వరుడి నుంచి ధ్వజస్తంభము, ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు సవ్య అపసవ్య దిశల్లో తిరుగుతూ ఉండాలి. ఈ 2 నియమాలు పాటిస్తే చండీ ప్రదక్షిణ చాలా సులభం. అలాగే మాస శివరాత్రి సందర్భంగా శివాయ గురవే నమః, ఓం నమో భగవతే రుద్రాయ, ఈ 2 మంత్రాలు పఠిస్తూ పంచామృతాలతో శివాభిషేకం చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి అందరూ కూడా చైత్రమాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా దేవాలయంలో కానీ గృహంలో కానీ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి శివాయ గురవే నమః, ఓం నమో భగవతే రుద్రాయ మంత్రజపాలు చేయండి. తప్పకుండా ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి. దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.